ఎస్ఎస్సి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సితారా వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల. మరిన్ని ప్రారంభోత్సవాలలో గంగుల బిజీ. అభివృద్ధియే లక్ష్యంగా ప్రజాపాలన. కరీంనగర్లో పలు కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి పొన్నం. అయ్యప్ప ఆలయంలో రుద్రాభిషేకం. ఎంతో విశిష్టత కలిగిన ఆలయానికి భక్తుల తాకిటి. కరీంనగర్ రూరల్ మండలంలోని చేగుర్తి గ్రామం నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ అసోసియేట్స్ జనరల్ స్టోర్ను కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. నిర్వాహకులు చేగుర్తి మాజీ వార్డు మెంబర్ గాండ్ల కుమార్, గాండ్ల వినయ్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా షాప్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే గంగులకు గజమాల వేసి శాలువా కప్పి సత్కరించారు. ప్రారంభోత్సవ అనంతరం సరుకులు కొనుగోలు చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట కరీంనగర్ ప్యాక్ చైర్మన్ పెండ్యాల శ్యామ్ సుందర్ రెడ్డి, దుర్షేడ్ ప్యాక్స్ చైర్మన్ తోట తిరుపతి, దుర్షేడ్ మాజీ ఉప సర్పంచ్ శుంకిశాల సంపత్రావు, నాయకులు చామనపల్లి రాజయ్య, బల్మూరి భాగ్యలక్ష్మి, చేగుర్తి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ పట్టణంలోని కోర్టు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన సితారా వస్త్ర దుకాణాన్ని గురువారం షాప్ నిర్వాహకులతో కలిసి మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. కరీంనగర్ పట్టణంలోని కోతిరావుపూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన రాఖీ సెలూన్ను మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్లు మర్రి భావన, సతీష్, ఐలేందర్ యాదవ్, సెలూన్ నిర్వాహకులు పాల్గొన్నారు. కరీంనగర్లోని డీసీసీ కార్యాలయంలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ధిని లక్ష్యంగా అభివృద్ధిలో ముందుకు పోతున్నామని అన్నారు. 42% రిజర్వేషన్ను అమలు చేసి చూపుతామన్నారు. కేంద్రం వెంటనే స్పందించి అమలు చేసి చూపుతామన్నారు. కేటీఆర్కు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ భాష థర్డ్ క్లాస్కి మారిపోయి మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ బిడ్డగా రాజ్యాంగంలో అపార అనుభవం ఉండి పేద గ్రామీణ వ్యవసాయ కుటుంబం నుండి వచ్చి హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిగా చేసిన వ్యక్తి సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి ఎంపిక చేసిందన్నారు. తెలంగాణకి వివక్షపూరితంగా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారన్నారు. తెలంగాణలో ప్రజాపాలన ప్రభుత్వం ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకి గ్యాస్, నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇల్లు, సన్నబియ్యం పంపిణీ, రేషన్ కార్డుల పంపిణీ, సన్నబడ్లకు 500 బోనస్, 60,000 ఉద్యోగాలు, 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు భరోసా, 60,000 ఉద్యోగాలు, గురుకుల మెస్ ఛార్జీలు పెంచాం, అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేసి ఓర్వలేక బదనం చేసే కుట్ర జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందామన్నారు. ఎరువులపై మా గ్రామస్థాయి నాయకత్వానికి, అధికారులకు, వ్యవసాయ రైతు వేదికల వరకు ఎలా సమన్వయం చేయాలని అప్రమత్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. చొప్పదండి శాసనసభ నియోజకవర్గంలో గంగాధర మండలంలోని ఉప్పర మల్యాల గ్రామం నుండి కురుక్యాల చౌరస్తా నుంచి గంగాధర వరకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారి జనహిత పాదయాత్ర ఉంటుంది. ఈ జనహిత యాత్ర ప్రతి జిల్లాకు ఒక నియోజకవర్గానికి మొదటి దశలో జరుగుతున్న దృష్ట్యా ఇది ఉమ్మడి జిల్లా కార్యక్రమంగా తీసుకొని ప్రతి కార్యకర్త కూడా ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని ప్రతి కాంగ్రెస్ శ్రేణులకు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులకు, ప్రతి కాంగ్రెస్ అభిమానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జనహిత పాదయాత్ర ద్వారా
కాంగ్రెస్ పార్టీ గత 19 నెలలుగా చేస్తున్నటువంటి ప్రజాహిత కార్యక్రమాలను ప్రజలతో చర్చిస్తూ ఇంకా సూచనలు సలహాలు స్వీకరిస్తూ ప్రజల యొక్క సంతోషంలో భాగస్వామ్యమైతూ కష్టాల్లో కూడా తీర్చడానికి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఆ జనం హితం కోరుకుంటూ ఒక వినూతనంగా అధికార పార్టీకి సంబంధించినప్పటికీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీ పక్షాన వారికి అండగా ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి పూర్తి సహాయ సహకారాలతో ఈ యాత్ర కొనసాగుతూ ఉంది. 25 లక్షల మందికి పైగా రైతాంగానికి 21,000 కోట్ల రుణమాఫీ, అదేవిధంగా 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు భరోసా, రాష్ట్రంలో మహిళా సోదరిమణులందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, సన్నవడ్లు పండించే రైతులకు 500 రూపాయల బోనస్, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్, అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు. ఇలా 200 యూనిట్ల లోపు వినియోగించుకునే అందరికి కూడా ఉచిత కరెంటు, ఇలాంటి ఎన్నో విప్లవాత్మకమైన సంక్షేమ కార్యక్రమాల్ని 19 నెలల కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం చేసి చూపించింది. ఈ సంక్షేమ పథకాలు ప్రజల నుంచి స్పందన తెలుసుకోవడానికి, ప్రజలకు మరింత దగ్గర కావడానికి ఈ నెల 24వ తారీఖు నాడు ఏఐసిసి ఇన్ఛార్జ్ సెక్రటరీ శ్రీమతి మీనాక్షి నటరాజన్ గారు, అదేవిధంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు, ఈ ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి మంత్రులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు, గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు, గౌరవనీయులు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ పాదయాత్ర కార్యక్రమంలో ముస్తాబాద్ మండలం సేవలాల్ తండా గ్రామంలో తీజ్ ఉత్సవాలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి పాల్గొనగా గిరిజన నాయకులు, మహిళలు ఘన స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. గిరిజన మహిళలు సాంప్రదాయ దుస్తులతో సేవాలాల్ మహారాజ్ జగదాంబ తల్లికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గిరిజన మహిళలతో నృత్యాలతో ఆది శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజన నాయకుడు మున్నా నాయక్ మాట్లాడుతూ శ్రావణ మాసంలో తీజ్ ఉత్సవాలు, పెళ్లిగాని ఆడపడుచులు తీజ్ పండుగను బతుకమ్మ అని పిలుచుకుంటాము. సేవాలాల్ మహారాజ్ జగదాంబాదేవి దయ వల్ల అందరూ బాగుండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, గిరిజన నాయకులు, పెద్ద మున్న, చిన్న మున్న, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, గిరిజన మహిళలు తదితరులు పాల్గొన్నారు. మా సేవలాల్ తండకు మన సేవలాల్ తీజ్ ఉత్సవాలు జరుపుకున్న దానికి వచ్చేసిన పెద్దోళ్ళు గౌరవనైన మన కేకే మహేందర్ రెడ్డి ఇన్ఛార్జ్ సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాకు అన్నగారికి, అట్లనే మన ఆది సీనన్న గారికి, వచ్చేసిన ముఖ్య అతిథులు, కార్యకర్తలు అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుతుండు. వచ్చిన ఈ పండుగకు తీజ్ ఉత్సవాలకు వచ్చిన పండుగకు పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు. ఎల్లకాలము మాకు వాళ్ళు తోడుగా ఉండాలని, మా సేవలాల్ మహారాజు ఆశీర్వాదాలతోటి వాళ్ళందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దల, చిన్నలు అందరికీ, అక్క చెల్లెలు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. పెళ్లి కాని అమ్మాయిలు 9 రోజులు ఉపవాస దీక్షతోటి వాళ్ళు నిర్వహించినటువంటి బతుకమ్మ పండుగను ఈరోజు గౌరవ ప్రభుత్వ విప్ శ్రీనివాస్ గారికి మరియు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ ఈరోజు సేవలాల్ తండకు రావడం మాకెంతో గర్వకారణం. మారుమూల ప్రాంతమైనటువంటి సేవలాల్ తండకి ఒక ప్రభుత్వ విప్ను ఆహ్వానించగానే వచ్చినందుకు వారికి సేవలాల్ తండ ప్రజల తరపున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఏంటంటే పెళ్లి కాని ఆడపిల్లలు వారు ఈ ఉపవాస దీక్షలో ఏదైతే కోరుకుంటారో వారికి పోలీసులు ఇచ్చిన సూచనలను పాటిస్తూ ప్రశాంతమైన వాతావరణంలో గణేష్ నవరాత్రులను జరుపుకోవాలని రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా కోరారు. నిమజ్జనం రోజున ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తామని తెలిపారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల పోలీస్ స్టేషన్ను సందర్శించిన ఆయన రానున్న గణపతి నవరాత్రి ఉత్సవాలపై పలు సూచనలు చేశారు. గణేష్ మండపాల వద్ద నిర్వాహకులు తగిన ఏర్పాట్లను చేయాలని, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని సూచించారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం పోలీస్ స్టేషన్ను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సందర్శించారు. మొదటగా స్టేషన్కు వచ్చిన ఆయనకు స్థానిక ఎస్ఐ ప్రవీణ్ కుమార్ స్వాగతం పలికారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించిన తర్వాత స్టేషన్లోని రికార్డులను తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరుతో పాటు స్టేషన్లో నమోదైన కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపి అంబర్ కిషోర్ ఝా మీడియా మాట్లాడుతూ గణేష్ నవరాత్రులపై ప్రజలకు పలు సూచనలు చేశారు. గణేష్ మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు. రాత్రి సమయంలో మండపాల వద్ద ఒక వ్యక్తి అక్కడే ఉండేలా చూడాలని, పోలీసుల వైపు నుండి రాత్రులు స్పెషల్ పెట్రోలింగ్ కూడా నిర్వహిస్తామని తెలిపారు. వినాయక మండపాలకు వచ్చే భక్తుల భద్రత కోసం తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. పోలీసులు ఇచ్చే సూచనలను పాటిస్తూ గణేష్ నవరాత్రులను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. సిపి వెంట పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, ఏసీపీ జి కృష్ణ, సిఐ ప్రవీణ్ కుమార్తో పాటు సిబ్బంది ఉన్నారు. మీ అందరి మాధ్యమంతో నాకు రిక్వెస్ట్ ఉంది, ఎక్కడ ఆర్గనైజర్స్ ఉన్నారు వాళ్ళకి డెఫినెట్లీ అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎస్పెషలీ ఈ ఎలక్ట్రిసిటీ గురించి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వర్షాకాలంలో చిన్న వర్ష అయితే కూడా ఎలక్ట్రికల్ షాక్కి ఛాన్సెస్ పెరుగుతుంది. సో ప్రాపర్గా ఇన్సులేషన్ ఉండాలి. అదేవిధంగా ఫైర్ గురించి అరేంజ్మెంట్స్ కూడా ఉండాలి. పండాల్లో డెఫినెట్లీ ఒక ఆర్గనైజర్ వైపు ఒక మనిషి నైట్ టైంలో కూడా ఉండాలి. మనము పోలీస్ వైపు కూడా రెగ్యులర్గా బీట్ పెట్రోలింగ్ విజిట్ చేస్తున్నాము. కానీ ఆర్గనైజర్ వైపు కూడా ఈక్వల్గా సమానంగా జాగృతి అలర్ట్నెస్ ఉంటే డెఫినెట్లీ అందరికీ మంచి ఉంటుంది. పీస్ఫుల్గా మనకు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా పండాల్ సేఫ్ ఉండాలి. వచ్చే అందరు భక్తజనులకి సౌకర్యం ట్రాఫిక్ పరంగా ఉంటే అన్ని విధంగా మేము ఇన్ష్యూర్ చేస్తాము. అదేవిధంగా అందరికీ శాంతి భద్రత కూడా లేడీస్ ఉమెన్ సేఫ్టీ కూడా ఇన్ష్యూర్ చేయడానికి మనకు సి టీమ్స్ మూవ్మెంట్ కూడా ఉంటుంది. ఎస్పెషలీ నిమజ్జనం టైంలో జాగ్రత్తగా అన్ని ఘాట్స్ సరిగా తయారు ఉండాలి, యాక్సెస్ అప్రోచ్ మంచి ఉండాలి, లైటింగ్ అన్నీ కరెక్ట్ ఉండాలి, అక్కడ సేఫ్టీ సెక్యూరిటీ ఉండాలి. ఇవన్నీ మనము రివ్యూ చేస్తున్నాము. డెఫినెట్లీ మంచిగా అరేంజ్ చేస్తాము. ప్రజలతో ఒకటే ఎక్స్పెక్టేషన్స్ ఉంది నాకు, మీరు కూడా క్రమబద్ధంగా మనకు సహాయం చేయండి. సుదీర్ఘకాలం పాటు వెండితెరపై విలక్షణమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో మెగాస్టార్ చిరంజీవి చెరగని ముద్ర వేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేంద్రరావు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి మరిన్ని మంచి సినిమాలు తీస్తూ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు. మెగాస్టార్కు మరింత మంచి పేరు వస్తుందని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం హైదరాబాద్లో జరిగే వేడుకలకు కరీంనగర్ జిల్లా నుంచి చిరంజీవి యువత తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వేల్పుల వెంకటేష్ ఆధ్వర్యంలో 400 మంది మెగా అభిమానులు తరలివెళ్లారు. హైదరాబాద్ తరలి వెళ్లే వాహనాల ర్యాలీని కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలంలో దేవక్కపల్లిలో వెలిచాల రాజేంద్రరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేంద్రరావు మాట్లాడుతూ తనకు చిరంజీవి అంటే ప్రత్యేక అభిమానమని పేర్కొన్నారు. ఆయనతో ప్రత్యేక ఆత్మీయత అనుబంధం ఉందన్నారు. 70 ఏళ్ళ నుండి 71 వయసులో అడిగిడుతున్న చిరంజీవి గారు నాకు చాలా ఆప్తులు, చాలా అనుబంధం ఉండింది. కరీంనగర్లో నా ఇంట్లో 4 రోజులు ఉండడం జరిగింది. చిరంజీవి గారు వచ్చి ఆయనతో అత్యంత అనుబంధం ఉంది. భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను, ఆయనకు నిండు 100 ఏళ్ల ఆయుష్, పూర్తి ఆరోగ్యంతో ఇలాగే మన మధ్యలో సినిమాలలో చాలా కాలం హీరోగా జీవిత కాలంలో కూడా అందరి జీవితాలలో వెలుగు నింపిన హీరోగా నిలవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. జై చిరంజీవి. కరీంనగర్లోని అయ్యప్ప దేవాలయం సముదాయంలో ఆలయ కమిటీ దాతల చేయూత సహకారంతో ఘనంగా రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఈ దేవాలయం ఎంతో విశిష్టత కలిగి ఉందన్నారు. సుమారు 32 దేవతామూర్తులు కొలువైన ఈ ఆలయం రోజురోజుకు ఎంతో శక్తితో రాజిల్లుతుందన్నారు. ఆలయ కమిటీ దాతల చేయూత సహకారంతో అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయని అన్నారు. శ్రావణ మాసం చివరి మాసం కావడంతో ఆలయంలో రుద్రాభిషేకం, సహస్ర రుద్రాభిషేకం, యాగాలు జరుగుతున్నాయని అన్నారు. దాత చక్రధర్రావు తదితరులు పాల్గొని ఆలయ విశిష్టత, గొప్పతనాన్ని గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. విశ్వం దేవావంతు రూపాయి పితరోరగం
పదసిద్ధిరస్తు. హరి ఓం నమః శివాయ. హరి ఓం నమః విశ్వంబరిం విశాలాక్షిం వర్గే హరే కృష్ణ. వేములవాడ పురోహితులచే సహస్ర లింగార్చన కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా వచ్చిన భక్తులకు అందరికీ కూడా చైర్మన్ గారి ఆధ్వర్యంలో అల్పాహారం కూడా ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో మేము స్వయంగా కూడా దేవాలయం నిర్మిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇక దేవాలయంలో ఒక విశిష్టత ఉన్నది, ఒక నిష్ట ఉన్నది, ఒక శక్తి ఉన్నది. ఏది కోరుకున్నా ఆ యొక్క దేవుడు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కొత్త కమిటీ వచ్చిన తర్వాత కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. దానివల్ల అర్థమయ్యేది ఏంటంటే ఎవ్వరు ఏది కోరుకున్నా ఇక్కడ జరుగుతున్నది. కాబట్టి సాయంత్రం కూడా ప్రతి ఒక్క భక్తులు వచ్చి ఈ యొక్క దేవుణ్ణి సేవించి దేవుని కృపకు పాత్రలు కావాలి. అమ్మవారి విశిష్టత కూడా బాగా ఉంది. ఇక్కడ హరిహర క్షేత్రం ఇది. శివాలయము, అయ్యప్ప ఆలయము, వెంకటేశ్వర ఆలయము, ఆంజనేయ స్వామి ఆలయము, శ్రీకృష్ణ భగవాన్ ఆలయము, ఒక దేవాలయ సమూహం ఉన్నది. ఇక్కడ దైవశక్తి నాకు తెలిసిందంటే కొన్ని సంవత్సరాలుగా కూడా కొన్ని యుగాలుగా కూడా ఇక్కడ ఒక దేవశక్తి ఇమిడి ఉన్నది. కాబట్టి శ్రావణ మాసం సందర్భంగా గత నెల రోజుల నుండి వివిధ దైవ కార్యక్రమాలు భక్తులతోటి దేవాదాయ శాఖ, అర్చకులు, ఆలయ కమిటీ అందరం కలిసి విజయవంతంగా గత నెల రోజుల నుండి నిర్విఘ్నంగా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఈరోజు శ్రావణ మాసంలో చివరగా రుద్రాభిషేకం, సాయంత్రం సహస్ర లింగార్చన, రుద్రహోమము, లలిత సహస్ర పారాయణం లాంటి కార్యక్రమాలు దైవభక్తుడు శ్రీ రాచకొండరావు చక్రధరరావు గారి సౌజన్యంతో ఈరోజు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఆలయ కాంతారెడ్డి గారు కానివ్వండి, మా కమిటీ సభ్యులు కానివ్వండి, అధ్యక్షులుగా నేను, దైవభక్తులు, పట్టణ ప్రజలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు కరీంనగర్లో చిరు అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్ శిల్పకళా నిలయంలో జరుగుతున్న చిరు బర్త్డే వేడుకలకు కరీంనగర్ నుండి 250 మంది చిరంజీవి యువత రాష్ట్ర నాయకులు వేలుపుల వెంకటేష్ ఆధ్వర్యంలో తరలివెళ్లారు. ఈ సందర్భంగా వేలుపుల వెంకటేష్ మాట్లాడుతూ చిరు స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకు వెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా నుంచి, తెలంగాణలోని మిగతా 33 జిల్లాల నుంచి అందరూ అభిమానులు ఈరోజు శిల్పకళా వేదికలో జరిగే 70వ పుట్టినరోజు వేడుకకు ఘనంగా మేము ఏర్పాట్లు చేశాం. దానికి తగ్గట్టు అంగరంగ వైభవంగా అందరూ స్వచ్ఛందంగా ఈరోజు శిల్పకళా వేదికకు హైదరాబాద్కు తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ చిరంజీవిత పక్షాన, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పక్షాన మెగాస్టార్ చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు. అన్నయ్య, మీరు ఇంకా ఎన్నో జన్మదినాలు జరుపుకుంటూ ఆయురారోగ్యాలతో ఉంటూ ఎంతోమందికి సేవా కార్యక్రమాలు చేస్తూ మాలాంటి అభిమానులకు క్రమశిక్షణలో ఉంచుతూ మంచి మార్గంలో నడుతూ సేవా మార్గం వైపు మమ్మల్ని ఉచ్చుకొల్పిన మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామమ్మ. జై చిరంజీవ. విద్యార్థులు మత్తుకు బానిసైతే భవిష్యత్తు అంధకారమే అవుతుందని తిమ్మాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సదన్ కుమార్, తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో విజన్ రెస్క్యూ మాచర్ల అంజయ్య ఆధ్వర్యంలో గ్రామస్తులకు డ్రగ్స్పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్ఓ కర్ర శ్రీనివాసరెడ్డి, సిఐ సదన్ కుమార్ పాల్గొని మాట్లాడారు. డ్రగ్స్ అనేవి హానికరమైన రసాయన పదార్థాలని, వాటిని ఉపయోగించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని అన్నారు. వీటిని వాడటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది, సామాజిక సంబంధాలు క్షీణిస్తాయి, ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి డ్రగ్స్ వాడకం నుండి దూరంగా ఉండడం చాలా ముఖ్యమని అన్నారు. డ్రగ్స్ వాడకం వల్ల కలిగే నష్టాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐ భారతి, ఎస్ఐ శ్రీకాంత్, మాచర్ల అంజయ్య, కార్యదర్శి శ్రీకాంత్, గుజ్జుల రవీందర్ రెడ్డి, దాపు సంపత్ రెడ్డి, గుజ్జుల ప్రణీత్ రెడ్డి, సంగుపట్ల మల్లేశం, కిన్నెర సారయ్య, మాచర్ల శ్రీనివాస్, మహేష్ చంద్ర, అల్వాల కుమార్, ప్రేమ్ కుమార్, అఖిలశ్రీ, తిరుపతి, రామారావు, దిలీప్, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరంటే ఎవరు? ప్రభుత్వ అధికారుల, రాజకీయ నాయకుల, పాత్రికేయుల, ఎవరు? అందరంటే ఎవరు చెప్తారు? ఎవరైనా అందరంటే ఎవరు? ఇక్కడ ఒక విషయం మీకు తెలియపడతారు. మేము చేసే ఉద్యోగం
మేము చేసే ఉద్యోగము అంటే కొంతవరకు లిమిటేషన్ ఉంటుంది. రోడ్ మీద పోతుంటే అనుకుంటున్నాడట గంజా తాగిన వ్యక్తి, ఆ 10 బండ్లు ఆయన కూడా అనుకుంటాడట, ఆ 10 కార్లు ఆయన కూడా అనుకుంటాడట. అవుతుందా? అంటే ఎంత స్పీడ్గా పోవాలి, ఎట్లా ఓవర్టేక్ చేయాలి అంటే అట్లా ఆ బ్రెయిన్ కంట్రోల్లో ఉండదు. అది మంచిగా చెడా నాకు ప్రమాదాల విషయం కూడా తెలియదంట. కాబట్టి ఇవన్నిటి మనము దృష్టిలో పెట్టుకొని అది కింద తల్లేరు నుంచి వీకాలి. పైన కొమ్మలు తీసేస్తే మళ్ళీ వెళ్తుంది. కింద తల్లేరు నుంచి వీకాలంటే తల్లి దాంట్లో దీనికి వస్తున్నదా, వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి అనేది అవగాహన చేసే తల్లిదండ్రులకు కానీ సంబంధిత అధికారులకు కానీ తెలియపరిస్తే వారు మొదటి దశలోనే ఏమైనా అడెక్ట్ అయితే వాళ్ళని గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. వారు ఎక్కడికైనా పోగలుగుతారు, మీరు కట్టడి చేయాలి. మీ పిల్లల్ని మీరు కట్టడి చేసి మీ క్రమశిక్షణలో మీ పిల్లల్ని తెచ్చుకుంటే ఇదంతా ఉండదు కదా. మీ పిల్లలు మీరు సక్రమంగా పెంచుకొని మీరు పంపే స్కూల్లో హెచ్ఎం గారితో కానీ ప్రిన్సిపాల్ గారితో కానీ వాళ్ళతో కోఆర్డినేషన్ ఉండాలి. మా పిల్లలు ఎలా చదువుతారు, ఎలా ఉన్నారు, మా ఇంటికి ప్రవర్తన ఇలా ఉంది. ఈద్ మిలాదున్ నబీ మహనీయ మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకల సందర్భంగా సున్నీ మర్కజీ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో 12 రోజుల ఆధ్యాత్మిక సదస్సులకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక పోస్టర్ను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సున్నీ మర్కజీ మిలాద్ కమిటీ అధ్యక్షుడు హఫీజ్ సయ్యద్ మొయినుద్దీన్ ఖాద్రీ యూసుఫ్ మౌలానా అబ్దుల్ ఖయ్యూమ్ జియాయి మాట్లాడుతూ గత ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా ఘనమైన ఏర్పాట్లు చేశామన్నారు. ఆగస్టు 24 నుండి సెప్టెంబర్ 4 వరకు 12 రోజుల పాటు ఆధ్యాత్మిక సదస్సులు ఉంటాయని తెలిపారు. ఈ ఆధ్యాత్మిక సదస్సులను చివరి రోజు ర్యాలీని నగర ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మిలాదున్ నబీ ఈ నెల 31న సవారన్ స్ట్రీట్ పాపులర్ హైస్కూల్లో విద్యార్థులకు మిలాదున్ నబీ టాలెంట్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు సున్నీ మర్కజీ మిలాద్ కమిటీ అధ్యక్షుడు హఫీజ్ సయ్యద్ మొయినుద్దీన్ ఖాద్రీ యూసుఫ్ బుధవారం తెలిపారు. 10 సంవత్సరాల వయసు నుంచి 25 సంవత్సరాల వరకు విద్యార్థులు యువతీ యువకులు 100 రూపాయలు చెల్లించి నేటి నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు. పరీక్షా సమయం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ఉంటుందన్నారు. విజేతలకు మొదటి బహుమతిగా 10,000తో పాటు తులం వెండి, రెండవ బహుమతి 5,000 రూపాయలతో పాటు తులం వెండి, మూడవ బహుమతి 3,000 రూపాయలతో పాటు తులం వెండి బహుమతి. ఈ పరీక్షలో రిజిస్ట్రేషన్ చేయించుకొని పాల్గొనే వారందరికీ చెరో 2 గ్రాముల వెండి కాయిన్ బహుమానంగా అందిస్తామన్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న 200 మందికి మాత్రమే పరీక్ష రాసేందుకు అర్హత ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు సయ్యద్ హబీబుద్దీన్ ఖాద్రీ 9050211421కి సంప్రదించాలన్నారు. మౌలానా ఖయ్యూమ్ జియాయి, అబ్దుల్ కరీం జాహిద్, సయ్యద్ షా, యూసుఫుద్దీన్ ఖాద్రీ రియాజ్, సలావుద్దీన్ ఖాద్రీ, సయ్యద్ అబ్బాస్ హుసేన్, యూసుఫ్ బేగ్, ఆయుబ్ ఖాన్, హబీబుద్దీన్ ఖాద్రీ, ఖాజా కురేషి, సయ్యద్ బిలాలుద్దీన్ ఖాద్రీ, సయ్యద్ యూసుఫ్ ఖాద్రీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. इस तारीख से प्रोग्राम शुरू है इंशाअल्लाह ताला। पहला प्रोग्राम हसीब साबिक हर साल की तरह इस साल भी पहला प्रोग्राम जामे मस्जिद मरकज़ अहले सुन्नत व जमात पर होता है। इंशाअल्लाह 1 लाख मरतबा दरूद शरीफ का विरद होगा और उसके बाद दूसरा प्रोग्राम इंशाअल्लाह हज़रत शाह करीम नगर सैयदना करीमुल्लाह शाह अलैहि रहमत व रिज़वान के अहाते दरगाह में होगा इंशाअल्लाह ताला। इसी तरह से हमारा प्रोग्राम इंशाअल्लाह ताला आपके पोस्टर लगा दिए जाएंगे, आपके निगाहों के सामने रहेगा और इंशाअल्लाह हर महफिल में तारीख़ का ऐलान कर दिया जाएगा। अस्सलामु अलैकुम वरहमतुल्लाह। तहरीरी दीनी इस्लामी क्विज़ का मुकाबला 31 अगस्त बरोज़ इतवार बमुकाम पॉपुलर हाई स्कूल सुबह 11 बजे से 12:30 बजे तक मुनक़िद किया गया है। तो आप तमामी हजरात से गुजारिश है कि मुझसे मेरा मोबाइल नंबर ये 9059211421 पर रब्ता करें और रजिस्ट्रेशन करवा लें और इसकी कीमत सिर्फ़ और सिर्फ 100 रुपये होगी और इनाम अव्वल 10,000 रुपये, 1 तोला चांदी और इनाम दुवम 5,000 रुपये, 1 तोला चांदी और इनाम सुवम 3,000 रुपये 1 तोला चांदी है। కరీంనగర్ 65వ డివిజన్కు చెందిన వాసల అఖిల్ లక్ష్మీనగర్లోని పాఠశాల విద్యార్థులకు బ్యాగులు, నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు కిట్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వాసాల అఖిల్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ వారి చదువుకు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు దేవసాని హరీష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఇలాంటి కార్యక్రమాన్ని తన ముందుకు తీసుకువచ్చిన అంతర్యామి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు అజయ్కి ట్రస్ట్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు నలుమాస్ హరికృష్ణ, గరిపెల్లి సతీష్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్లోని లక్ష్మీనగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు, బ్యాగులు, పెన్సిల్ కిట్ పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చదువు విషయంలో అన్ని సౌకర్యాలు అందించి వారి యొక్క చదువుకు భవిష్యత్తుకు అన్ని విద్యాలలో తోడ్పడాలని నా ఒక ఉద్దేశం. ఈ యొక్క కార్యక్రమానికి నాకు సహకరించిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు దేవసాని హరీష్ గారికి మరియు ఇలాంటి కార్యక్రమం నా ముందుకు తీసుకొచ్చిన అంతర్యామి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు అజయ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నీటితో కలకలలాడుతున్న శ్రీ రాజరాజేశ్వర జలాశయం గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండుకుండలా మారి గేట్లు ఎత్తడంతో బోయిన్పల్లి మండలం మానువాడ వద్ద ఉన్న శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి భారీగా నీరు వచ్చి చేరుతోంది. దీంతో జలాశయంలో 16.63 టీఎంసీల నీరు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి 18.38 క్యూసెక్కుల భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. పైన కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు, ఎల్లంపల్లి ప్రాజెక్టులు నిండుకోవడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయగా ఎస్ఆర్ఎస్పి నుండి వరద కాలువ ద్వారా శ్రీ రాజరాజేశ్వరి జలాశయానికి 14,000 క్యూసెక్కుల నీరు, గాయత్రి పంప్ హౌస్ నుండి 3,150 క్యూసెక్కులు, మూలవాగు నుండి 1,230 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో జలాశయం కలకలలాడుతుంది. కాగా శ్రీ రాజరాజేశ్వరి జలాశయం నుండి 3,310 క్యూసెక్కుల నీటిని వదులుతుండగా ఇందులో అన్నపూర్ణ జలాశయానికి 3,200 క్యూసెక్కుల నీరు తరలిస్తుండగా మిషన్ భగీరథ ఇతర అవసరాలకు 110 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జలాశయం సామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా ప్రస్తుతం 16.63 టీఎంసీల నీరు ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో అయ్యప్ప దేవాలయం నుండి ఆలయ వ్యవస్థాపకుడు రాజు గురుస్వామి ఆధ్వర్యంలో శబరిమలకు 36 మంది అయ్యప్ప స్వాములు, ఆలయ కమిటీ చైర్మన్ చీటీ జితేందర్ రావు, మాజీ ఎంపీపీ జనగామ శరత్రావు నేతృత్వంలో ముస్తాబాద్ అయ్యప్ప దేవాలయం నుండి శబరిమలకు 1,250 కిలోమీటర్లు మహాపాదయాత్రకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఎంపీపీ జనగామ శరత్రావు మాట్లాడుతూ ఈ ప్రాంతమంతా ప్రజలంతా సుభిక్షంగా పాడి పంటలతో అందరూ బాగుండాలని మహాపాదయాత్ర చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జనగామ శరత్రావు, నాగరాజు గౌడ్, పండరి, ఎల్లం, అంజాగౌడ్, నారాయణ స్వామి, మహేష్, బాలాజీ, నరసింగారావు, తిరుపతి అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. అయ్యప్ప క్షేత్రంలో ఒక మరుపురాని రోజు, ఒక మహా కార్యానికి ఈరోజు లాంచ్ అయిన రోజు ఆగస్టు 27 బుధవారం అయ్యప్ప రోజు. ఒక గొప్ప రోజు, చరిత్రలోని 30 రోజు. ఇక్కడ నుంచి సాక్షాత్తు మేము అయ్యప్పగా వచ్చే శ్రీ 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 శాంతి స్వరూపులు రాజగురుస్వామి గారి ఆధ్వర్యంలో ఈరోజు 34 మందిని ఆ శబరిమల కొండకు ఈ అయ్యప్ప నుంచి ఆ అయ్యప్ప దగ్గరికి గురుస్వామి గారు దొరకపోతున్నాము. ఇవాళ ఇంతమందిని ఇంకా ఎక్కువ మంది వస్తామన్నారు. చిన్న సంకల్పం ఉంటే దాన్ని ఇలా గురుస్వామి గారి దృష్టికి తీసుకుపోతే ఇంతింత వటుడింత అయినట్టు 10 మంది అనుకుంటే 34 మంది అయినా కూడా ఇంకా వస్తామన్నారు. అంటే ఇదంతా కూడా గురుస్వామి గారి యొక్క అయ్యప్ప, వారి యొక్క అయ్యప్ప మీద ఉన్న దీక్ష, పట్టుదల. అయ్యప్పను అందరం కోరికలు కోరుతాం, కానీ గురుస్వామి. ముఖ్యాంశాలు మరోసారి. సితారా వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల. మరిన్ని ప్రారంభోత్సవాలలో గంగుల బిజీ. అభివృద్ధియే లక్ష్యంగా ప్రజాపాలన. కరీంనగర్లో పలు కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి పొన్నం. అయ్యప్ప ఆలయంలో రుద్రాభిషేకం. ఎంతో విశిష్టత కలిగిన ఆలయానికి భక్తుల తాకిటి. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి SSC న్యూస్.